ఇళ్లకు చేరే సమయం ఇది. ధాన్యలక్ష్మికి స్వాగతం చెప్పేందుకు ఇంటి ముందు అందమైన రంగవల్లులు దర్శనమిస్తాయి. ఒకప్పుడు బియ్యపు పిండితో ముగ్గులు వేసేవారు. ఆ బియ్యపు పిండిని అనేక పక్షులు, చిన్న చిన్న చీమలు లాంటివి తిని ఆనందంగా ఎగిరిపోయేవి. రాను రాను కాలంలో మార్పు వచ్చి ఈరోజు శుద్ధ పిండితో తయారైన ముగ్గులు వేయడం వలన ఎందుకు ఉపయోగకరంగా లేకుండా ఉన్నాయి. కాబట్టి అందరూ ముగ్గులను బియ్యపు పిండితో వేయవలసినదిగా ప్రార్థిస్తున్నాము. మరి సంక్రాంతి విశిష్టత ఏమిటి? ఈ సంక్రాంతి ఒంటరిగా మాత్రం రాదు. మహారాణిలా ముందు భోగిని, వెనుక కనుమని వెంట పెట్టుకొని చెలికత్తెల మధ్య రాకుమార్తెలా వస్తుందట. మరి భోగి పండుగ చూడండి, భోగభాగ్యాలను ఇస్తుంది. తెల్లవారుజామునే అంతా తలంటు స్నానాలు చేసి గ్రామ పెద్దలు, మనుషులంతా ఒక్కొక్క చోట చేరి చలిమంటలను వేసుకుంటూ వారిలో ఉన్నటువంటి చెడు తొలగిపోయి ఆ మంటల్లో కాలిపోయే కట్టలాగా కాలిపోయి కొత్త కాంతులను ఇవ్వాలని కోరుకుంటూ పిల్లలకు భోగి పళ్ళు పోస్తారు. భోగి పళ్ళనే రేగి పళ్ళు అంటారు. అంటే భోగినాడు పోసే పళ్ళు కాబట్టి వీటికి భోగి పళ్ళు అని పేరు వచ్చింది. సాక్షాత్ శ్రీమన్నారాయణుడే ఆశీర్వదిస్తున్నట్టుగా పిల్లలు, పెద్దలు అంతా కూడా భావిస్తారు. భోగి చాలా ముఖ్యమైనదే. సంక్రాంతి, ఇది మకర సంక్రాంతి పుణ్యదినం. అందువల్ల ఈరోజు యథాశక్తి దాన ధర్మాలు చేయటం వల్ల జన్మ జన్మల దారిద్రపు బాధలు అంటావు. మనిషికి కర్మలు రెండు రకాలు. ఒకటి తెలిసి చేసిన కర్మ, రెండు తెలియక చేసిన కర్మ. తెలిసి చేసిన కర్మను మనిషి తప్పకుండా అనుభవించాల్సిందే. తెలియక చేసిన కర్మలు ఈ దాన ధర్మాలు లాంటివి చేయడం వలన తొలగిపోతాయని పెద్దలు ఈ పుణ్యదినమున చేస్తూ ఉంటారు. స్త్రీలు పూలు, పసుపు, కుంకుమ, పండ్లు మొదలైనవి దానం చేయటం వల్ల సకల సంపదలతో పాటు చక్కని సౌభాగ్యం కలుగుతుందని నమ్మకం. ఈరోజు పితృదేవతారాధన చేయడం వల్ల వారికి శుభాశీస్సులతో వారి వంశాలు వర్తిల్లుతాయని పెద్దలు చెప్తూ ఉంటారు. మరి కనుమ పండుగ రైతన్నలకు అత్యంత ప్రీతిపాత్రమైనది. వారి బిడ్డలకు ఏ లోటు లేకుండా పాడిని అందించే గోమాతను, వ్యవసాయ పనులలో రైతన్నకు చేదోడు వాదోడుగా ఉంటూ ధాన్యపు రాసులను ఇంటికి చేర్చే వరకు సహాయం చేసే బసవన్నకు పూజలు జరిపి పశువుల పండుగగా చేస్తారు. ఎద్దుల బల ప్రదర్శనకు గుర్తుగా బండలాగుడు పోటీలు, కోడి పందాలు, మనుషులకు గుండు ఎత్తు పోటీలు లాంటివి నిర్వహిస్తూ ఉంటారు. ఇంతటి విశిష్టమైన పండుగ వింత శోభలు తిలకించాలి అంటే గ్రామసీమలే పట్టుగొమ్మలు. పండుగ అంటేనే గ్రామాలే పట్టుగొమ్మలు. ఈ పండుగ దినాలలో కోటి విద్యలు కూటకొరికే అన్నట్టు హరిదాసులు హరినామ కీర్తనలు చేస్తూ వచ్చి కృష్ణార్వణం అంటూ ఇంటి ముంగిట భిక్షను స్వీకరిస్తూ ఉంటారు. గంగిరెద్దుల వారు బసవన్నను ఆడిస్తూ చిన్నారులను దీవిస్తూ ఉంటారు. ఇలా జంగమ దేవరలు, బుడబుక్కల వాళ్ళు, కొమ్ముదాసరులు, పిట్టల దొరలు, విచిత్ర వేషధారులు మొదలగు కళాకారులంతా ఈ పండుగ దినాలలో వచ్చి వారి కళలను ప్రదర్శిస్తూ అందరూ ఇచ్చే కానుకలు స్వీకరించి ఆశీర్వదించి వెళ్తూ ఉంటారు. ఇలా సంపదలతో, కళాకారుల ఆశీర్వాదాలతో ఎంత ముచ్చటగా ఉంటుందో ఈ సంక్రాంతి. కానీ పండుగను ఇంత ఆనందంగా మనం జరుపుకుంటున్నాం. ఒకప్పుడు సంతోషంగా ఉండే రైతు నేడు ఆ రైతులో సంతోషం కరువు అవుతూ ఉంది. ఎందుకంటే ఆయన పడేటటువంటి బాధలను కూడా మనం ఆలకించి రైతుకు చేయూతనందించాలి. మనమందరం సహాయం చేయాలి. ఎలా అని ఆ రైతు బాధను కూడా మీకు ఈ సందర్భంగా వినవిస్తూ ఉన్నాను. వ్యవసాయం అంటే వ్యవస్థకు సహాయం చేయడం అని అర్థం. వ్యవసాయం బాగుంటే సంఘం బాగుంటుంది. వ్యాపారం, వాణిజ్యం అభివృద్ధి చెందుతుంది. కూలీలకు కాస్త బతుకు తెరువు దొరుకుతుంది. కోటి విద్యలు కూటికెరుకే అన్నారు పెద్దలు. ఎన్ని పరిశ్రమలు వచ్చినా, ఎన్ని ఫ్యాక్టరీలు ఉన్నా ఆహారాన్ని మాత్రం మనకు రైతే అందించాలి. అందుకే రైతును రాజు అన్నారు. దేశానికి రెండు కళ్ళు, జవాన్, కిసాన్. ఈ కిసాన్ను మనం నిత్యము కాపాడుకుంటూ ఉండాలి. తొలకరి వర్షంతో హృదయం ఆనందంతో పొంగి
రైతు తన కార్యద్దులను కట్టుకొని పొలం దగ్గరికి వెళ్తాడు. ఎలా వెళ్తాడో చూడండి. కల్లా కపటం కానని వాడ, లోకం పోకడ తెలియని వాడ, ఏరువాక సాగారో రన్నో చిన్నన్న, నీ కష్టమంతా తీరునురో రన్నో చిన్నన్న. నవధాన్యాలను గంపకెత్తుకొని, సద్ది అన్నము మూట కట్టుకొని, ముళ్ళు గర్రను చేత పట్టుకొని, ఇల్లాలుని వెంట పెట్టుకొని, ఏరువాక సాగారో రన్నో చిన్నన్న, నీ కష్టమంతా తీరునురో రన్నో చిన్నన్న అంటూ కోటి ఆశలతో భూమాతను దిట్టిన బొట్టు పెట్టి వ్యవసాయం ప్రారంభించిన రైతుకు నేడు ప్రకృతి సహకరించక భూమి, నీరు, విత్తనాలు, మొక్క ఏపుగా పెరిగేదానికి వాడే మందులు అన్నీ కలుషితమైపోయి రైతు ఆశలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. చివరికి వ్యవసాయం చేయలేక రైతు తల్లి లాంటి భూములన్నీ అమ్మి ఊరు వదిలి ఈరోజు వెళ్ళిపోతున్నారు. వ్యవసాయంలో చేసిన అప్పులు తీర్చలేక ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. రైతు ఆత్మహత్యలు మనం పేపర్ తీస్తే కనిపిస్తూనే ఉన్నాయి. ఆ రైతును మనం కాపాడుకోవాలి. వ్యవసాయం బాగుంటే దేశమంతా ఇలాంటి ఎన్నో పండుగలు జరుపుకోవచ్చు. రైతు నుంచి ఈరోజు కాడి ఎద్దులు దూరమైపోయాయి. మడక, గొర్రు, జడిగం, ఎద్దుల బండ్లు, ముళ్ళుగర్ర, సోలకాల ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో వస్తువులు ఆయన నుంచి దూరమయ్యాయి. నేటి సమాజానికి ఆ వస్తువులను బొమ్మలుగా ఇలాంటి బొమ్మలుగా మనం పిల్లలకు చూపిస్తూ ఉండాలి. ఎంత దారుణమైన పరిస్థితి వచ్చిందో చూడండి. ఇకనైనా మనం ఎన్ని పనుల్లో ఉన్నా, ఎంత బిజీగా ఉన్నా, మనమందరం రైతు గురించి ఆలోచిద్దాం. ఆధునిక వ్యవసాయానికి చెయ్యందిద్దాం. పారిపోతున్న రైతుకు ధైర్యం చెప్పి చేయూతనిచ్చి వ్యవసాయం చేయిద్దాం. ఆ రైతు గురించి ఒక చిన్న కవిత. అతను కాడి దించేసి వెళ్ళిపోయాడు. అతను ఊరి వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అతనిని కాస్త వెతికి పెట్టరు. ఏ రైల్వే స్టేషన్ ముందో, ఏ బస్టాండు జనం మధ్యనో రాలిపడ్డ ఆకులా మాసిపోయి ఉంటాడు. వర్షం కురవడానికి సిద్ధంగా ఉన్న మూగమేఘంలా గుప్పెడు భువ కోసం. ఆ అడుగులే మొన్నటిదాకా మట్టి చాలపై మొక్కలు మొలిపించాయి. ఆ చేతులు ఆకలి పేగులకు అన్నం గింజలు తోలాయి. ఆ చెమట చుక్కల భుజాలే ప్రపంచానికి పంటను ఎగుమతి చేశాయి. మళ్ళీ మనం అతనిని వెతికి పట్టుకోకపోతే భూమి నుదుటన మొలకబొట్టు మొలవదు, మనిషి జాడ మిగలదు. బతుకు పొలాల్లో ఆకలి పూలు పూయించే అతన్ని మళ్ళీ వెతకండి. బ్రతుకు పైరు ఎండక ముందే మెతుకు గింజగోయడానికి కొడవలి అందిద్దాం. అందుకే మీరంతా బతుకు రద్ది కాస్త ఆపి ఫలం బట్టి పొలం తిన్నే ఆ రాజు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో వెతకండి. మళ్ళీ అతన్ని పచ్చడి ఆకుపచ్చ పొలాల్లో దిగబెట్టి వస్తాం. ఆకలి పేగుల్ని అనాథలను చేయవద్దని బ్రతిమాలుకుందాం. రాబోయే రోజుల్లో అగ్రికల్చర్ విద్యను ఎంతోమంది విద్యార్థులు అభ్యసిస్తారు. ఈనాటి పరిస్థితులకు అనుగుణంగా, అంటే వర్షం వచ్చినా రాకపోయినా పండేటటువంటి కొత్త విత్తనాలను తయారు చేసి రైతుకు చేదోడు వాదోడుగా మనమందరము నిలుస్తాం. ఈ పండగ సందర్భంగా రైతును అనాథనుగా మార్చకుండా చేయూతను అందిస్తాం. మిగతా మీ అందరికీ భగవంతుడు అష్ట ఐశ్వర్యాలు, సుఖ సంతోషాలు, చక్కటి విద్యను ప్రసాదించాలని ఈ సందర్భంగా కోరుతూ మిగతా కార్యక్రమాలను కొనసాగిస్తాం.